వారు నక్కని తొక్కారని చెప్పొచ్చు. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. తృతీయ స్థానంలోనే శని గారు ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో బుధుడు ఉన్నారు. హ్మ్. ఈ మాస ప్రారంభం అప్పుడు బుధుడు ఉన్నారు. మాస అంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు వచ్చేసారు ఇక్కడికి. ఓకే. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు. అష్టమ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు, కేతు ఉన్నారు. హ్మ్. అయితే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఓకే. కాబట్టి ఈ బాగున్న గ్రహాలు మంచి ఫలితాలే ఇస్తాయి. గురువు గాని, శుక్రాచార్యుల వారు గాని, బుధుడు గాని, శని గారు గాని వీళ్ళందరూ చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవాళ్లే. హ్మ్. కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనేమీ లేదు. హ్మ్. అనుకూలమైన ఫలితాలు చాలా చాలా ఉన్నాయి. కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి ఏదో ఒక సేవ చేసుకోవాలి. భగవన్నామ స్మరణని మటుకు విడవకూడదు. ఓకే. చాలా అదృష్టవంతమైన కాలం. లాస్ట్ మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి షష్ఠ స్థానంలోకి కుజుడు వచ్చేస్తున్నారు. హ్మ్. అయితే ఈ అష్టమ స్థానంలోకి రవి బుధ కేతువులు వచ్చారు. కొంచెం ప్రయాణాలలో ఇబ్బందులు తప్ప అంతకన్నా ఇంకేమీ ఉండబోవడం లేదు. ఓకే. అయితే కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తారాబలం చూసుకుని ప్రారంభించండి. అమ్మ మరి మకర రాశిలో ఆహ్,